నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి. వెల్కమ్ బ్యాక్ టు శ్రావణీస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో మంచి రుచిగా స్పెషల్ కేక్ని చూపించబోతున్నానండి. ఇంట్లో కేక్ చేస్తున్నామంటే ఎవరైనా బాగా కుదరాలి, అలాగే అందరికీ నచ్చాలి అనుకుంటాం. అంతేకాదు వీలైనంత వరకు హెల్దీగా చేయడానికి ట్రై చేస్తుంటాం కదా. సో మీరు కోరుకున్నట్టుగానే మంచి రుచిగా హెల్దీ వేలో కేక్ని ప్రిపేర్ చేశానండి. నాకే కాదు ఇంట్లో వాళ్ళకి కూడా సూపర్గా నచ్చేసింది. సో మీరు కూడా అవెన్ లేకుండా ఇంట్లో సాఫ్ట్ అండ్ స్పాంజీగా హెల్దీ కేక్ని ప్రిపేర్ చేయాలంటే ఓసారి ఈ వీడియోని చూసి ఇంట్లో ట్రై చేసేయండి. 100% ఫెయిల్ అయ్యే ఛాన్స్ లేకుండా చాలా బాగా కుదురుతుంది. అంత సింపుల్ మెథడ్లో సూపర్గా ప్రిపేర్ చేశాను. మరి లేట్ చేయకుండా ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం రండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నెలోకి ఒక 1/2 కప్పు బెల్లం తీసుకోండి. మీరు కావాలంటే సగం చక్కెరను సగం బెల్లమైనా వాడచ్చు, లేదా మొత్తం చక్కెరనైనా తీసుకోవచ్చు. ఈ బెల్లం కరగడానికి 1/2 కప్పు కంటే కొంచెం తక్కువగానే నీళ్ళను తీసుకొని బెల్లాన్ని కరిగించండి. పాకం పట్టాల్సిన అవసరం లేదండి. మనకు బెల్లం కంప్లీట్గా కరిగిపోయి ఉడకడం స్టార్ట్ అవ్వాలి. చూడండి, బెల్లం పూర్తిగా కరిగిపోయింది, అలాగే పాకం కూడా ఉడకడం స్టార్ట్ అవుతుంది కదా. ఈ టైంలోనే స్టవ్ ఆఫ్ చేసేసి ఈ బెల్లం నీళ్ళు పూర్తిగా చల్లారేంత వరకు పక్కనుంచండి. అలాగే మనం కేక్ని రెడీ అయ్యాక వెంటనే బేక్ చేయడానికి ఇలా కొంచెం మందంగా పెద్దగా ఉన్న గిన్నెను తీసుకొని ఇందులోకి ఇలాంటి స్టాండ్ని పెట్టి కవర్ చేసి మీడియం ఫ్లేమ్లో ఒక 10 నిమిషాలు వేడి చేయండి. ఇది వేడయ్యేలోపు మనం కేక్ని రెడీ చేసుకుందాం. అలాగే కేక్ బాల్ని కూడా సెట్ చేసుకోవాలండి. ఇక్కడ నేను కేక్ బాల్లో కేక్ని ప్రిపేర్ చేస్తున్నాను. ఇన్ కేస్ మీ దగ్గర కేక్ ప్యాన్ లేకపోతే ఫ్లాట్ సమానంగా ఉండే స్టీల్ గిన్నెలో అయినా చేయొచ్చు. ముందుగా కేక్ ప్యాన్కి కొంచెం ఆయిల్ని చుట్టూరా బాగా అప్లై చేసి ఇక్కడ నేను బేస్ పార్ట్లో బటర్ పేపర్ని పెడుతున్నాను. మీరు కావాలంటే పిండితో డస్ట్ చేసైనా తీసుకోవచ్చు. ఇప్పుడు కేక్ బ్యాటర్ని కలపడానికి గిన్నెను తీసుకొని ఇందులోకి ఒక అరకప్పు పెరుగును తీసుకొని బాగా కలపండి. ఇలా విస్కర్తో కానీ లేదా లేకపోతే స్పూన్తోనైనా ఒక 2 నిమిషాలు చక్కగా కలిపామంటే పెరుగులోని ముద్దలేమీ లేకుండా క్రీమీగా వస్తుంది. ఇప్పుడు ఇందులోకి మనం ఇందాక కరిగించిన బెల్లం సిరప్ని తీసుకోండి. చల్లారేసరికి కొంచెం చిక్కబడిపోతుందండి. ఇలా కంప్లీట్గా బెల్లం సిరప్ని కూడా తీసుకున్నాక ఇందులోకి మంచి ఫ్లేవర్ కోసం 1 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ని తీసుకోండి. ఇలా మనం వెనిలా ఎసెన్స్ తీసుకుంటే బేకరీ స్టైల్ టేస్ట్ వస్తుంది, లేదంటే మీరు యాలకుల పొడినైనా తీసుకోవచ్చు. అలాగే ఇందులోనే 1/2 కప్పుకి కొంచెం ఎక్కువ అంటే 1/3 కప్ వరకు సన్ఫ్లవర్ ఆయిల్ని తీసుకోండి, లేదా కరిగించిన బటర్నైనా తీసుకోవచ్చు. సో ఇలా తీసుకున్న వీటిని మరో 1-2 నిమిషాలు బాగా మిక్స్ చేయండి. ఇలా మిక్స్ చేయడం వలన ఇదంతా కూడా చక్కగా కలిసిపోయి ఒక సిల్కీ టెక్స్చర్ అనేది వస్తుంది. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ బాదం పప్పు పలుకుల్ని సన్నగా తరిగి తీసుకోండి. చూడండి, మరీ పెద్దగా కాకుండా ఈ వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టుగా ఇలా సన్నగా తరిగి తీసుకోండి. అలాగే ఇక్కడ నేను మరొక టేబుల్ స్పూన్ నల్ల ద్రాక్ష పండ్లను ప్రతిదీ ఒక 2 ముక్కలుగా చేసి తీసుకుంటున్నాను. వీటితో పాటు కొంచెం జీడిపప్పుని కూడా తీసుకుంటున్నానండి. మీరు కావాలంటే వీటిని స్కిప్ చేసైనా చేయొచ్చు, బట్ తినేటప్పుడు మధ్య మధ్యలో తలుగుతూ చాలా రుచిగా అనిపిస్తుంది. ఇలా మనం ముందుగా వీటిలో వేయడం వలన కొంచెం నానిపోతాయి కాబట్టి ముందుగానే తీసుకున్నాను. ఇప్పుడు దీనిపైనే ఇలా జల్లెడను పెట్టి 1 కప్పు గోధుమ పిండిని తీసుకోండి. మీరు కావాలంటే మైదా పిండితో అయినా చేసుకోవచ్చు. అలాగే ఇందులోనే 1.5 టేబుల్ స్పూన్ కోకో పౌడర్ని తీసుకుంటున్నాను. ఇన్ కేస్ మీకు కోకో పౌడర్ వద్దు అనుకుంటే స్కిప్ చేసైనా చేయొచ్చు, లేదా లేదు ఏం చేయాలి అని అనుకుంటే మనం బెల్లాన్ని కరిగించాం కదా, బెల్లం కరిగిపోయి స్టవ్ ఆఫ్ చేశాక అందులో ఒక 10 రూపీస్ చాక్లెట్ని వేసిన చాక్లెట్ పూర్తిగా కరిగిపోయి మనకు ఈ కేక్ అనేది చాక్లెట్ ఫ్లేవర్లో వస్తుంది. ఇందులోనే 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ని, 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడాని తీసుకొని బాగా చల్లించండి. ఇలా జల్లెడ పట్టాక కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కానీ లేదా 1 డైరెక్షన్లో కానీ బాగా కలపండి. మరీ ఎక్కువగా కలపద్దు. ఇలా 1 డైరెక్షన్లో కలిసేలా బాగా కలిపాక మీకు కన్సిస్టెన్సీ కూడా చూపిస్తానండి. స్పాచులా స్పూన్తో కానీ లేదా ఫ్లాట్గా ఉండే స్పూన్తో అయినా కలపచ్చు. చూడండి, మనకు ఈ బ్యాటర్ అనేది మరీ పల్చగా కాకుండా ఈ వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టుగా ఇంత థిక్నెస్ ఉండాలి. మరి ఎక్కువ పల్చగా ఉన్నా అంత బాగా రాదు. సో ఇలా తయారు చేశాక ఇప్పుడు దీన్ని మనం కేక్ ప్యాన్లోకి తీసుకుందాం. పైపైనంతా లైట్గా కొంచెం సమానంగా అని ఒక 2-3 సార్లు ట్యాప్ చేసామంటే ఇందులో ఏమైనా ఎయిర్ గ్యాప్స్ ఉంటే అవి పోతాయి. ఆ తర్వాత వీటిపైన సన్నగా చాప్ చేసిన బాదం, కాజు, అలాగే నల్ల ద్రాక్షలను తీసుకుంటున్నాను. ఇలా పైపైనంతా తీసుకున్నాక ఇప్పుడు దీన్ని పక్కన ప్రీహీట్ అవుతున్న బౌల్లోకి తీసుకుందాం.
మంటను మీడియం ఫ్లేమ్‌లోనే ఉంచి ఒక 25-30 మినిట్స్ బేక్ చేయండి. అదే మీరు అవెన్‌లో బేక్ చేయాలనుకుంటే 170 డిగ్రీ సెల్సియస్ పైన ఒక 35 మినిట్స్ బేక్ చేస్తే సరిపోతుంది. అలాగే కేక్‌ని బేక్ చేసేటప్పుడు ఒక 25 మినిట్స్ తర్వాత మనం తీసుకున్న కేక్ బేక్ అయిందో లేదో చూస్తూ బేక్ చేయండి. ఇప్పుడు నేనైతే ఒక 35 మినిట్స్ తర్వాత చూపిస్తున్నానండి. ఇలా మనం టూత్ పిక్‌తో గానీ లేదా చాకుతో గానీ గుచ్చి చూసామంటే తడి రాకుండా వచ్చిందంటే కేక్ చక్కగా బేక్ అయినట్లు. ఇక్కడ నాకు ఈ కేక్ బేక్ అవ్వడానికి కంప్లీట్‌గా 35 మినిట్స్ పట్టింది. ఇన్ కేస్ మీకు బేక్ అవ్వకపోతే మరొక 5-10 మినిట్స్ ఎక్స్‌ట్రాగా బేక్ చేసి తీసుకుంటే సరిపోతుంది. సో, ఇలా బేక్ చేసిన కేక్ పూర్తిగా చల్లారాక ఎడ్జెస్‌ని కొంచెం చాకుతో లూజ్ చేసి డీమోల్డ్ చేయడమే. అంతే, గోధుమ పిండి, బెల్లంతో సింపుల్ మెథడ్‌లో చేసిన హెల్తీ కేక్ తయారైపోయింది. కేక్ చాలా చాలా టేస్టీగా కుదిరింది. మీరు కూడా ఇంట్లో ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. అలాగే మీరు ట్రై చేశాక మీకెలా వచ్చిందో కింద కామెంట్‌లో చెప్పడం మర్చిపోవద్దు. మరిన్ని ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్‌ని ఫాలో అవ్వండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.